ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక లివర్ ఫెయిల్యూర్ కేసుని ఏ విధంగా క్యూర్ చేసామో మీకు తెలియజేస్తాం. ఏజెన్సీ నుంచి మోహనపురం, గంగవరం మండలం మోహనపురం నుంచి వనసయ్య రెడ్డి గారని, ఆయనకి లివర్ ఫెయిల్ అయిపోయిందని, ఇతనికి చాలా కష్టమని, ఇతను చాలా కష్టమైన పరిస్థితుల్లో పొట్టంతో గుప్పోయి జలోదారము ఇంగ్లీష్లో ఎసియాటిక్ ఫ్లూయిడ్ అంతా వచ్చి కాళ్ళు చేతులు అన్నీ ఉబ్బిపోయి లివరు అనేది ఫెయిల్ అయింది. ఇతను కష్టమని చెప్పిన సందర్భంలో అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఈ సత్యనారాయణ గారికి ఆయన కనిపించడం జరిగింది. సత్యనారాయణ గారు బోధిధర్మం వన సంజీవని దానికి వెళ్ళితే మీ పరిష్కారం దొరుకుతుందని ఈయన చెప్పడం జరిగింది. 2 నెలల్లో బిలిరూబిన్ కంట్రోల్ అవ్వడం, జలోదారం అంటే పొట్ట ఉబ్బిపోయినటువంటి ఫోటోలు ఆ రోజు తీసుకోలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం. పొట్టంతా ఉబ్బిపోయి, శరీరం మొఖం అంతా ఉబ్బిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. 2 నెలల్లో తగ్గించడం జరిగింది. మరి ఈయన్ని తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ గారి స్పందనని వాళ్ళు ఏ విధంగా అంటారో వాళ్ళ స్పందన కూడా మనం తెలుసుకుందాం. నేను ఇలా గ్రామవర్గా నేను మాట్లాడుతున్నాం. గ్రామవర్గా వాళ్ళ మీదకి వెళ్తే మనిషి కొంచెం తేడాగా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసి ఎటులా ఉన్నారు, మధ్య కనపడతారు. ఉంటే కాకినాడలో ఉన్నానండి, 15 మంది నెల హాస్పిటల్. అంటే ఏంటి సామాన్కి చూస్తే కాళ్ళు, చేతులు, మోపం, పొట్ట బాగా ఉబ్బుగా ఉన్నాయండి. ఆ టైంలో పలానా మందులు ఉన్నాయి, వైద్యం ఉంది, అక్కడికి వెళ్తే అధికారుల నుంచి తలంటి వంతు బాడీస్కి వైద్యం ఉంటాయి, అక్కడికి వెళ్తే నా బతికి బయటపడతారు. నా మట్టుకైతే ఇంకా సాగుబతుకులో ఉన్నట్టుగా కనిపిస్తుందమ్మా, తీసుకెళ్దాము అని చెప్తే తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మందులు వాడిన తర్వాత వాడడం వాడి 15 రోజులకి, 1 నెలలో సగం వరకు, 2 నెలలకి పూర్తిగా వాటి శుభ్రంగా తగ్గినాయి. అప్పటి నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఊరంతా కూడా చెప్పుకుంటున్నారు బాగా పనిచేసిన మందు అనేసి. ఏమి తగ్గిన దాన్ని చూసి ఇంకో 10 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి మందులు వాడడం జరుగుతుంది. ప్రతి ఆరోగ్య సమస్యలకి ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. బాగా తగ్గుతున్నాయి కూడా. అంటే లెవెల్ పరిస్థితి, బాత్రూమ్ కూడా మరి వాళ్ళ మిస్సెస్ తీసుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు అతను కొండకి అతను పనిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అందులో మళ్ళీ అతను పని చేసుకుంటున్నాడు. ఏమ్మా నీ పేరేం పేరు? లోవకుమారి గారు. ఏమంటారు అంటే మరి వాళ్ళ ఆవిడ చాలా శ్రమతోటి ఎంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చారు. మరి ఆవిడ ఏముంటుందో కూడా ఒకసారి చెప్పండి. నా పేరు లోవకుమారి అండి, మా మోహనాపురం అండి. మా ఆయన గారు లెగలేని పరిస్థితిలో జరిగిందండి. ఈ వైద్యం తెలుసుకోగలిగి ఈ వద్దకు వచ్చి ఈ వైద్యం చేసిన నుండి నా భర్త కొద్దిగా లేచి ఈ పని ఆ పని చేసుకోగలిగారండి. మీకు నమస్కారం అండి. పూర్తిగా తగ్గిందమ్మా? పూర్తిగా తగ్గిందండి. వలసయ్య గారు, మీరు ఎలా ఉందో మీ పరిస్థితి చెప్పండి. నాకు ఇప్పుడు పర్లేదండి. గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. కాళ్ళు అంతా ఉబ్బేయమని ఉన్నాయండి, కడుపు అంతా ఊసమని ఉంది. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయిందండి మందుల వల్ల. బాగా తింటున్నావా? బాగా తింటున్నానండి. పనిలోకి వెళ్తున్నావా? పనిలోకి మళ్ళీ వెళ్తున్నానండి. చక్కగా మళ్ళీ వెళ్తున్నాను పనిలోకి. పెద్ద పెద్ద కొండల వల్ల ఎక్కుతున్నానండి. కొండలు కూడా ఎక్కుతున్నారు. ఏం అవసరం లేదు అసలు, పర్వాలేదు. ఎందుకంటే మీరు హ్యాపీగా వచ్చారు, ఆనందంగా వెళ్ళాలి. అయితే ఈరోజు మీకు క్రానిక్ లివర్ డిసీజ్ అనేది కూడా మేము మీరు ఇచ్చిన వెతకమంతా నా చేతులతో పెట్టానండి. ఓకే. అయితే మీకు స్క్రీనింగ్లో ఈరోజు ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు కూడా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. గతంలో స్కానింగ్ రిపోర్ట్ కూడా మీకు చూపించి బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది మేము తెలియజేస్తాం. చాలామంది లివర్ ఫెయిల్ అయిపోయి, అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కానీ, ఇటువంటి ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చినటువంటి క్రానిక్ లివర్ సిరోసిస్ కానీ, లివర్ ప్రాబ్లం ఏదైనా సరే మేము తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.